హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు బయలుదేరుతుంది మంచిర్యాల నుంచి తిర్యాని వాటర్ ఫాల్. ఎగ్జాక్ట్లీ ఒక 65 కిలోమీటర్స్ ఎబో ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్స్ కలిపి ఇక్కడ నాకు కొత్త ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది చూస్తూ వెళ్తున్నాం. వెనకాల ఉన్నారు చూడు, ఇద్దరు 2 కోతులు వేసుకొని పోతూనే ఉంది. ఎంత దూరం పోయినా ఎవరిని అడిగినా కొండలు పుట్టలు తప్ప ఏం లేదు. ఐబీ తాండూరు నుంచి వెళ్ళి తిర్యాని దగ్గరికి వెళ్ళేసి తిర్యాని నుంచి మళ్ళీ ఒక 35 కిలోమీటర్స్ అడవి ప్రాంతంలోకి వెళ్ళాలి. అలా వెళ్తూ ఉండగా జరిగిన సంఘటనలు ఇంకా పోయిన కొద్ది ముందు భలే ఉంటాయి. కూర్చుండి మాకు డిక్కి నొప్పి లేచింది. నడిపి మధ్యలో పోలీసులు పట్టుకొని ఆగమాగము అయింది. సో అన్నిటిని ఎగదొడుక్కొని ఆఖరికి మెల్లిగా దగ్గరికి చేరుకున్నాం. ఇంకా ఏ కొండ ఎక్కేసుకొని లోపలికి వెళ్తూ ఉంటే తిర్యాని వాటర్ ఫాల్ అనే వస్తుంది. లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా తిర్యాని వెళ్తే తిర్యాని వాటర్ ఫాల్ అనేది ఖచ్చితంగా చూడండి. కొంత దూరం వరకు నార్మల్ రోడ్ ఉంటుంది. ఆ తర్వాత అంతా ఎత్తేసుకుడికి ఇంకా కాయలు గడ్డలు కట్టిపోయినాయి. డైరెక్ట్ సైడ్కి మాత్రం వ్యూస్, కొండలు, గుట్టలు, ఆ మధ్య నుంచి వచ్చే సూర్యకిరణాలు, ఒక వైబ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం రోజు. చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉండిందో. వీళ్ళే మా 2 కోతలు, మా చెల్లెళ్ళు ఎంత ఊరిస్తారంటే ఇంకా సంటేసి చెవులు పోతాయి. అట్లా కదా అంటేస్తారు వీళ్ళు. ఈ 2 కోతులు పట్టుకొని వెళ్తే నేను పెద్ద కొండ ఇంకా అయిపోయా. చూడు ఆఖరికి అయితే వచ్చేసాం ఇంకా తిర్యాని వాటర్ ఫాల్కి. ఆ సూర్యుడు కనిపిస్తున్నాడు చూసారా ఎర్రగా, ఇందులోంచి లోపలికి దిగాలి. ఇంకా ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇంకా జారిపడ్డమే జాగ్రత్త లేకపోతే. సో ఇక్కడ మనకు దిగడానికి పట్టుకోవడానికి వైర్లు కూడా కట్టారు. ఎక్కువ వాటర్ ఫ్లోయింగ్ వచ్చినప్పుడు ఎవరైనా అందులో పడి తప్పిపోయినా కూడా, దొరకకుండా వెళ్ళినా కూడా వాటిని పట్టుకొని అవ్వచ్చు. కానీ ఇక్కడ వాటర్ మాత్రం సూపర్ ఉన్నాయి. నీలి కలర్లో ఉంటాయి. ఎంత దుమ్ము చేసినా, ఎంత మురికి చేసినా వితిన్ 1 మినిట్లో మళ్ళీ వైట్ అయిపోతాయి. ఇది వాటర్ ఫాల్. ఇంకా అందులో మనకి ఏ చిన్న అణువులు ఉన్నా, ఈవెన్ ఫిషెస్ లోపల ఉన్నా కూడా మనకు ప్రతి ఒక్కటి కనిపిస్తాయి. వీళ్ళు కూడా ఎట్లా ఏం చేస్తారు, కోతుల వీళ్ళు అయితే. చిన్న దారాలుగా రావడం పైనుంచి. ఆ బండలకున్న లొకేషన్ కూడా అసలు ఒక కొత్త వైబ్ని అనేది మనకు పరిచయం చేస్తుంది. ఇది పైనుంచి వ్యూ అన్నమాట. ఎక్కడ చూసినా వాటర్ జలపాతాలు అయితే అందులోంచి వస్తూ ఉంటుంది. ఇంకా మా 2 కోతలు అయితే వీళ్ళు చెల్లెళ్ళు అనడమా లేకపోతే 2 కోతలు అనడమా అర్థం కాదు. మీరే చూసి చెప్పారు అంటే టొయ్యి అట్లా. ఈ మొత్తానికైతే లోపలికి వెళ్తున్న వాటర్కి చూసారు కదా, వాటర్ ఎంత నీట్ అండ్ క్లీన్ బ్లూ కలర్లో ఉన్నాయో. అది ఎంత మురికి చేసినా కూడా అస్సలు మురికి అవ్వట్లా. ఎక్కడికి వచ్చిన టూరిస్టులు అయినా ఫ్యామిలీస్ అయినా చూడండి, మన పాదాలు వేస్తే పాదాలు కనిపిస్తాయి. బూ చూసారు కదా, అది ఎంత లోపల ఫిషెస్ ఉన్నా కూడా అంత క్లీన్గా కనబడుతున్నాయి. అది ఇప్పటివరకు దుమ్ము చేసి ఇడిచిపెట్టాం వాటర్ అన్నిటిని. మట్టి చేసినా కూడా అవి అక్కడ ఉంటాయి ఫిషెస్. అందులో కాలు పెట్టామనుకో మంచిగా వచ్చి మనకి పెడిగ్రీ చేస్తే అవి కాళ్ళను పట్టుకొని చిన్న కొరుకుతూ ఉంటాయి. చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉండింది. ఇంకా ఈ జలపాతం అయితే మీరు ఒకసారి వైబ్ ఎంజాయ్ చేయవచ్చు, ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీస్తో అయినా. దారి మాత్రం నీట్ అండ్ క్లీన్గానే ఉంటుంది. సో కార్ కానీ బైక్ కానీ వాడెవర్ ఎట్లా అయినా వెళ్ళొచ్చు.
మనం అదర్ కంట్రీలో ఎట్లా అయితే బ్లూ కలర్ వాటర్తో ఎంజాయ్ చేస్తామో మూవీలలో చూడడం తప్ప, బయట రియల్ వైబ్ని మనం ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని ఒక్కసారి విజిట్ చేయాలి. ఇప్పుడు వాటర్ అనేది చాలా తక్కువ ఉండింది. ఇంకా వర్షం ఫుల్ స్టార్ట్ అయిన కొత్తలో అయితే ఇంకా ఫుల్ అది మొత్తం నిండిపోతూ ఉంటుంది. చూశారు కదా, లోపల ఉన్న బండలు కూడా మనకి ఎంత నీట్గా ఏర్పడుతుందో. అది ఒక తాబేల్లా ఉంది, కాకపోతే ఏంటంటే తాబేలు కాదు, బండ. ఇక పైన ఉన్నాయన్నీ చిన్న చిన్న చేపలు. చూశారు కదా, ఆ బండకున్న పాకురు అంటారు కదా మన తెలుగులో, అది అది లోపలికి వెళ్తే అక్కడ చిన్న చిన్న బండలు, గుహలు. ఆ గుహల్లోంచి మళ్ళీ ఆ కొండకు అవతల వైపు దారి అక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో నుంచి లోపలికి దిగొచ్చు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొండ వెనుకకి వెళ్ళొచ్చు. వీళ్ళు ఫోటోలు పిచ్చి అంటే అంటే ఫొటోసే. వాటర్ ఫ్లోయింగ్ మాత్రం సూపర్ ఉన్నది. చూడండి, ఇప్పుడు ఇందులో నా కాలు పెట్టినా కూడా ఎంత నీట్ అండ్ క్లీన్గా కనబడుతుంది. అక్కడ మనం వేరే మిగతా వాటర్లో అయితే కాలు పెడితే కనీసం మన కాలుకున్న చెప్పులు కాదు కదా, ఏళ్ళు కూడా కనబడవు. ఇది మొత్తం గ్రీనరీ వాటర్, బ్లూ కలర్ వాటర్. పైనుంచి వచ్చేటప్పుడు వైట్ కలర్లో వస్తే, కింద పడగానే మనకు బ్లూ షేడింగ్లో వచ్చేస్తాయి మొత్తం. పక్కన గ్రీనరీ, కొండల మధ్యలో ఇంకొక సూపర్ వైబ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్ కావాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.